తానైన వాడు కాదు ఈ విగ్రహంలో కూడా ఉన్నాడు. అంతటా లేడని కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. అర్థమైందా మీకు? అంతటా ఉన్నాడు కనుక ఇందులో కూడా ఉన్నాడు. నిజంగా చెప్పండి, అంతటా భగవంతుడున్నాడు, మనం ఏ విగ్రహారాధన చేయక్కర్లేదనే వాళ్ళు తప్పు చేస్తారు. ఎందుకంటే అంతటా ఉండే భగవంతుడిని చూడలేకపోతున్నారు, ఇంతలో ఉండే భగవంతుడిని తీసి పారేస్తారు. రెండుకి లేవడా తయారైపోతారు. అర్థమైంది? ఆ ప్రమాదం వస్తుంది. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఒక సాధకుడిగా, సాధకుడేంటి? రమణ మహర్షి స్వయంగా అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని ఆయనే స్వయంగా గిరి ప్రదక్షిణ చేశారు. ఆయనకు అవసరమా? ఆయన అరుణాచల స్వరూపమైన తర్వాత ఆయనకు అవసరమా? కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి విలువ ఉంది. ఆ విలువను మనం పోషించాలి. అవసరం మీద తీసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడి అని చెప్పి ఈరోజు దాన్ని వ్యంగ్యంగా చూడం. ఈ రోజు మీరు ఎంత సరళంగా మాట్లాడినా ఆ ఏబిసిడీలే. ఈరోజు ఎంత హాయిగా మీరు రాసుకుంటూ పోయినా ఆ ఏబిసిడీలే. కాబట్టి అప్పుడేదో ఏబిసిడీ రాసామని ఇప్పుడు ఏబిసిడీ తీసి పారేసి కొత్త భాష రాస్తాం అనుకుంటే అది ఇంగ్లీష్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రాథమిక స్థాయిలో ఒక సాధకుడికి పూజ అవసరం, జపం అవసరం, వాటన్నిటికంటే చింతన కూడా శ్రేష్టము అని చెప్తూ, అయితే సాధకుడు పూజ చేసేటప్పుడు ఒక గంట పూజ చేశానండి, నేను నా దేవుడు ఇదిగో ఈ గదిలో పెట్టుకుని పూజ చేస్తున్నానండి, ఇదిగో ఇక్కడ ఉన్నాడండి దేవుడు అనే భావనతో పరిమితం అవ్వద్దు. భగవంతుని గూట్లో పెట్టిన భగవంతులను భావించొద్దు. ఒక గదిలో పెట్టి మనం గిలిసేసి శుభ్రంగా తాళం వేస్తే జైల్లో పెట్టిన భగవంతులా మనం భావించొద్దు. పరమాత్మ అంతటా ఉన్నాడనే విస్తృతమైన అఖండమైన భావన కలగాలి. ఎలా? జగతైషధీ యుక్త సేవనం అష్టమూర్తి సేవ పూజనం ఉత్తమస్తవారుక్షమందత చిత్తజన్యపరధ్యానముత్తమం. ఇక్కడ ఒక ఎక్సలెంట్ భూమికను మనకు ఏర్పాటు చేస్తున్నారు. సాధకుడేంటి? రమణ మహర్షి స్వయంగా అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని ఆయనే స్వయంగా గిరి ప్రదక్షిణ చేశారు. ఆయనకు అవసరమా? ఆయన అరుణాచల స్వరూపమైన కదా దానికి అవసరమా? కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి విలువ ఉంది. ఆ విలువను మనం పోషించాలి. అవసరం లేదని తీసుకోలేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడి అని చెప్పి ఈరోజు దాన్ని వ్యంగ్యంగా చూడం. ఈ రోజు మీరు ఎంత సరళంగా మాట్లాడినా ఆ ఏబిసిడి లేదు. ఈరోజు ఎంత హాయిగా మీరు రాసుకుంటూ పోయినా ఆ ఏబిసిడి లేదు. కాబట్టి అప్పుడేదో ఏబిసిడీ రాసామని ఇప్పుడు ఏబిసిడీ తీసి పారేసి కొత్త భాష రాస్తాం అనుకుంటే అది ఇంగ్లీష్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రాథమిక స్థాయిలో ఒక సాధకుడికి పూజ అవసరం, జపం అవసరం, వాటన్నిటికంటే చింతన కూడా శ్రేష్టము అని చెప్తూ, అయితే సాధకుడు పూజ చేసేటప్పుడు ఒక గంట పూజ చేశానండి, నేను నా దేవుడు ఇదిగో ఈ గదిలో పెట్టుకుని పూజ చేస్తున్నానండి, ఇదిగో ఇక్కడ ఉన్నాడండి దేవుడు అనే భావనతో పరిమితం అవ్వద్దు. భగవంతుని గూట్లో పెట్టిన భగవంతులను భావించొద్దు. ఒక గదిలో పెట్టి మనం గ్రీసేసి శుభ్రంగా తాళం వేస్తే జైల్లో పెట్టిన భగవంతులా మనం భావించొద్దు. పరమాత్మ అంతటా ఉన్నాడనే విస్తృతమైన అఖండమైన భావన కలగాలి. ఎలా? జగతైషధీ యుక్త సేవనం. జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం. కాబట్టి అంతటా నిండి విగుణీకృతమైంది ఆ పరమాత్మ తత్వం. అది ఇక్కడ రమణ మహర్షి కూడా జగత ఈశ ధీయుక్త సేవనం. ఈ బుద్ధితో కనుక నువ్వు భగవంతుని పూజిస్తూ పోతుంటే ఒకటి గమనించండి, పగలుకి సూర్యుడు, రాత్రికి చంద్రుడు, వీరిద్దరూ కలిసి కాలాన్ని నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఐదు భూతాలతో కూడుకున్నటువంటిది దేశము, సూర్యచంద్రాలు ఇరువురు కూడుకున్నటువంటిది కాలము, ఇకపోతే దక్షిణామూర్తి పాదాల దగ్గర జీవకోటి కూర్చుని ఉంటుంది. జీవరాశులందరూ కూర్చుని ఉంటారు. వారి జీవులకి సరిగేది. కాబట్టి దేశము, కాలము, జీవకోటి ఈ మూడు కలిస్తే దక్షిణామూర్తి అయింది. దక్షిణామూర్తి యొక్క స్వరూపమే జ్ఞాన స్వరూపము అని సగుణంగా కూడా దీన్ని వ్యాఖ్యానం చేసుకోవచ్చు. కానీ నిర్గుణంగా చెప్పాలి అంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్ముడి చేత నిండబడింది, నిండి విగుణీకృతమైంది. ఈ పరమాత్మ శుద్ధమైనటువంటి స్వరూపంతో ప్రతి అణువు వ్యాపించి, వ్యాపిని వివిధాకార విద్యా అవిద్యా స్వరూపిణి,
విద్యాస్వరూపంతో అవిద్యాస్వరూపంతో అంతటా తానే ఉన్నటువంటి ఆ పరమాత్ముడిగా వెలుగొందుతున్నాడు ఈ పరమాత్మ. స బ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర స అక్షర పరమ స్వరాట్ అని నారాయణ సూక్తం కూడా అంటుంది. అదంతా పరమాత్మ స్వరూపమే. ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి పదార్థం కూడా పరమాత్ముడే. ప్రతి పదార్థంలో నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్ముడే. ఇంకా అంతకు మించి రెండోది లేదు. మనం అనుకుంటాం రక్తం మాంసం ఎముకలు కళేబరం అవి అనుకుంటాం. ఆ రక్త రూపంలో పరమాత్ముడే ఉన్నాడు, మాంస రూపంలోనూ పరమాత్ముడే ఉన్నాడు, ఎముక రూపంలోనూ పరమాత్ముడే ఉన్నాడు. ప్రతిదీ పరమాత్ముడే. పరమాత్ముడు కానిది ఏది లోకంలో ఉండడానికి వీలు లేదు, వాటికి ఉనికి ఉండదు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అదే చెప్తూ పరమాత్ముడు అని అంటే నీకు ఒకటే గుర్తు రావాలి. వాగ్ అర్థం ఇవ సంపృక్తౌ వాగ్ అర్థ ప్రతిపద్యతే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుండ నేను ఒక శబ్దం ఉచ్చరించాననుకోండి, నీ మనసులో ఏం అనిపించింది? కుండ. ఏనుగు అన్నాను, మీ మనసులో ఏం అనిపించింది? ఏనుగు. అర్థమైందా? శబ్దం ఉచ్చరించగానే నీకు లోపల అర్థస్ఫురణ అయింది, అవునా? శబ్ద ఉచ్చారణ ఏం చేస్తే మీ చెవులు శబ్దాన్ని గ్రహించాయి, లోపల వెంటనే అర్థాన్ని స్ఫురింపజేసింది. అలాగనే పరమాత్మ అన్నప్పుడు మీ మనసు దేని స్ఫురింపజేస్తుంది? ఏదో ఒక విగ్రహాన్ని స్ఫురింపజేస్తుంది అనుకోండి, మీ భక్తి పరిమితమైందని అర్థం. సపోజ్ పరమాత్మ అనగానే సమస్త సృష్టి కనుక మీరు స్ఫురించింది అనుకోండి, మీ భక్తి అపరిమితం. ఎందుకు? అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి తత్వం అది, చైతన్య స్వరూపమే ఆ పరమాత్మ. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, అలాంటి అంతటా నిండున్నటువంటి పరమాత్ముడికి జపము పూజ ఎలా చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంతటా నిండున్న పరమాత్ముడికి పూజ. ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక ఇంటికి వెళ్ళాను, వారి ఇంట్లో పూజ చేశారు ఒక ఆయన. చాలా నాకు బాగా నచ్చింది. అంటే అది నాకు అర్థమైంది అనమాట. ఇదే అనమాట ఏమో అంతటా పరమాత్ముడు ఉన్నాడంటే. ఆ పూజ గదిలో పూజ చేసుకుని కర్పూర హారతి వెలిగించేశారు. వెలిగించిన తర్వాత ఆ హారతి కొంత చేతిలో కర్పూర బిళ్ళలు పట్టుకుని హాల్లో వచ్చి ప్రతి ఫోటో ఒక ఫోటో వేసి చూపించి ఓ ఇళ్లంతా చూపిస్తున్నాడే. అంటే అంతటా పరమాత్ముడు మా ఇంట్లో ఉన్నాడు, అన్ని ఫోటోల దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఏమని అర్థం? అంతటా పరమాత్ముడు ఉన్నాడు. నిజంగా చేయాలంటే వారింట్లోనే కాదు, పక్క ఇంట్లోకి వెళ్ళి చేయాలి. పక్క ఇంట్లో వీడి జీవితం మొదలెడితే ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పని అవుతుంది, ఏది పూర్తగా ఈ వీధి అవుతుంది, తర్వాత వీడికి వెళ్ళాలి, అస్పత్తి ఊరంతా ఎరగాలి. అంటే వారింటి వరకు ఆ పరమాత్ముని అంతటా ఉన్నాడని పరిమితం చేసుకుని అన్ని ఫోటోలకి చూపించుకుంటారు వాడు. అంటే మనం అక్కడ భావనను అర్థం చేసుకోవాలి. పరమాత్మ అంతటా ఉన్నాడు అని ఆ భావనను వ్యక్తపరుస్తుంది ఆ కర్మ. అర్థమైందా? అన్ని ఫోటోలు తీసుకుంటాడు, బీరువాళ్ళకి ఇస్తాడు, అన్నిటికి ఇస్తాడు, పొయ్యి దగ్గర ఇస్తాడు, అన్నిటికి ఇచ్చేసుకుంటాడు. గుమ్మాలకి గడపలకి కిటికీలకి అన్నిటికీ చూపిస్తుంటారు. ఆ భావన మీరు అర్థం చేసుకుంటారు. ఏంటంటే అన్ని పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తూ ఉన్నాయి, అన్నిటికీ నేను పూజిస్తున్నాననేటువంటి మహత్తరమైన భావన. కాబట్టి ఇప్పుడు పరమాత్ముని విగ్రహ రూపంలోనూ ఆరాధించవచ్చు, పరమాత్ముని నిర్గుణ రూపంలోనూ ఆరాధించవచ్చు. అయితే విగ్రహ రూపంలో ఆరాధించేటువంటి భక్తి కన్నా నిర్గుణ తత్వంగా తెలుసుకుని విగ్రహ రూపంలో ఆరాధించడం చాలా గొప్పది. పరమాత్ముడు నిర్గుణుడు, సర్వవ్యాపకుడని బుద్ధితో గ్రహించి పరమాత్ముని పరిమితమైనటువంటి రూపంలో కూడా చూసి ఆరాధిస్తే అది చాలా గొప్పది. అప్పుడు ఈ ఆరాధన అద్భుతం, అద్భుతం, మహాద్భుతం. ఒక ఆయన అన్నారు, ఏమండి భగవంతుడు ఈ రూపంలో ఏంటండి ఇదంతా ఐడియల్ వర్షిప్ ఏంటండి? భగవంతుడి ఈ రూపంలో పెట్టి భగవంతుడిని ప్రార్థించడం ఏమిటని అన్నారు. నేను వెంటనే ఆ వ్యక్తికి చూపించి ఇది ఏమిటిరా అని అడిగాను. ఇది భారతదేశం అని అన్నాడు. ఇది భారతదేశం ఏమిటిరా? జెండాను కొట్టుకుని భారతదేశం అంటే ఏంటన్నా? అవునండి, త్రివర్ణ పతాకం ఇది ఆకుపచ్చ, తెలుపు, కాషాయం ఈ మూడు ఉన్నాయి, మధ్యలో చక్రం ఉంది, ఇది భారతదేశం అని అన్నాడు. అది భారతదేశం సార్, పిచ్చివాడి ఏదో 1 మీటర్ గుడ్డ, దాంట్లో భారతదేశం ఉందంటావేంటి? అబ్బాయి అది భారతదేశానికి చిహ్నం అండి అన్నాడు. గమనించండి, ఇది భారతదేశానికి చిహ్నం అన్నాడు. అందులో భారతదేశం కనిపిస్తుందా? లేదు. మరి అది చూడగానే ఇలా ఎందుకు నమస్కరిస్తాం? అసలు దానికి ఏం విలువ ఉంది? ఆకుపచ్చ రంగు, తెల్ల రంగు, కాషాయం రంగు, మధ్యలో ఒక చక్రం, అశోక చక్రం. దాన్ని నువ్వు భారతదేశం అని ఎలా అంటున్నావు? కాదండి, అందులో భారతదేశం ఎక్కడా అని వెతికితే, మన ఇల్లు ఎక్కడా వెతికితే, మన పేట వెతికితే దొరకదు. కానీ ఆ 3 రంగుల జెండా భారతదేశానికి ప్రతీక. ఓహో, ఈ 1000 కిలోమీటర్లతో విస్తీర్ణమైనటువంటి భారతదేశం 1 మీటర్ బట్టలో కనిపిస్తే తప్పు లేదు, కానీ అంతటా నుండి ఉన్న పరమాత్ముని ఒక విగ్రహంలో చూస్తే తప్పు వచ్చిందని. కాబట్టి ప్రకృతిలో ఏ ముక్కను ముట్టుకున్నా అది పరమాత్ముడే, వాడు స్పందిస్తాడు, అది గుర్తుపెట్టుకో.
ఈ సృష్టి స్పందిస్తుంది. విరాట్ రూపంతో ఈ పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు. ఆత్మైవేద విధం సర్వం ఆత్మ పశ్చాత్ ఆత్మ పురస్తాత్ ఆత్మ దక్షిణతోత్తరేణ అంతటా నిండికృతమైనటువంటి పరమాత్మ. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాడిని ఈ రూపంలో ఈ సృష్టిలో ఏ పదార్థంలో మీరు చూసినా, ఏ పదార్థంతో మీరు పిలిచినా, ఏ యథామాన్ ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ రూపంతో పిలిచినా ఆ రూపంతో నేను పిలువబడతానయ్యా, కొలవబడతాను. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నాడు అన్నమయ్య. కాబట్టి ఎవరు ఏ రూపాన్ని ఆరాధిస్తే, ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతో వస్తాడు. కానీ అనంతమైన ఆ పరమాత్మని ఆ రూపం వరకే పరిమితం చేయొద్దు సుమా. అనంతమైనటువంటి ఆ పరమాత్మని చిన్న గదికే పరిమితం చేయకండి. ఈ సృష్టి వారి యొక్క విలాసవంతమైనటువంటి క్రీడా మైదానం అనుకోండి. ఇందులో ప్రతి అడుగు కూడా వాడు వ్యాపించి ఆడుకుంటున్నాడు అనుకోండి. ఇది పరమాత్ముడి యొక్క లీలగా మీరు గుర్తించండి. అప్పుడు మన గోలలన్నీ తగ్గుతాయి, లేకపోతే మన గోలే నిరూపించాలి. కాబట్టి అంతటా నుండి నిపుణీకృతమైంది ఆ పరమాత్మ తత్వం. అది ఇక్కడ రమణ మహర్షి కూడా జగత ఈశ ధీయుక్త సేవనం. ఈ బుద్ధితో కనుక నువ్వు భగవంతుని పూజిస్తూ పోతుంటే ఒకటి గమనించండి, ఇక్కడ ఎవరి మీద ద్వేషం మనకు పుడుతుందండి? ఎవరిని మనం ద్వేషించాలండి? కనిపించే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపం అంటే మనం ఎవరిని ద్వేషిస్తామండి? తత్రకో మోహ శోక ఏకత్వమను పశ్యత. ఒక్కటైనటువంటి నిండి నిపుణీకృతమైన ఆ పరమాత్మ తత్వాన్ని అంతటా ఉందని గ్రహించిన వాడికి ఎవరితో ద్వేషము, ఎవరితో పోట్లాట, ఎవరితో కొట్లాట, ఈర్ష్యవుడితోటి పగా ప్రతీకాలు ఎవరితో ఉంటాయండి? అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి కూడా పూజ అంటే ఒక విగ్రహానికి చేసి ఆ పూజ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది అనుకోకు. దేవుడి గదిలో ఉండేదానన్నిటినీ పూజిస్తాడో ఆధ్యాత్మిక సాధకుడు, జ్ఞాన మార్గాన్వేషణలో ఉండేవాడు ఈ ప్రకృతి పరమాత్ముడి యొక్క గది కనుక ఇందులో ఉండే ప్రతిదాన్ని భగవద్ రూపంగా భావించి ఆరాధిస్తుంటారు. అది భక్తుడికి, సింపుల్ భక్తుడికి, బుద్ధియుక్తమైనటువంటి భక్తుడికి ఉండేటువంటి అంత తేడా. కాబట్టి పూజ అంటే 1 గంట వరకే మనం పూజను పరిమితం చేయడం కాదు, 24 గంటలు పూజిస్తూ ఉంటారు. ఎలాగా? స్వకర్మణ సమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. అర్జున, భగవంతుడి కోసం 4 పూలు కోసుకొచ్చి కొంత అక్షంతులు తీసుకొచ్చి పూజ చేస్తే ఇదంతా పరమాత్మ నీవే, నీ పదార్థాలు నీకే ఇస్తున్నాను ఎలాగంటున్నావో, నువ్వు భగవంతుడికి అరటిపండ్లు పెట్టావు, పువ్వులు పెట్టావు, అక్షంతులు పెట్టావు, పాద్యం ఇచ్చావు, అర్ఘ్యం ఇచ్చావు, వస్త్రం ఇచ్చావు, హారతి ఇచ్చావు, అన్నీ చేశావు. కానీ ఒక్కటి ఇవ్వలేదు. వాడు కోరుకునేది ఇది కాదు, వాడు కోరుకునేది పవిత్రమైన మనస్సుని కోరుకుంటాడు. అది ఇచ్చేస్తే చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోగే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పభృతం అస్నామి ప్రియతాత్మన. నువ్వు నాకు పత్రం ఇచ్చావా, పుష్పం ఇచ్చావా, ఫలం ఇచ్చావా, తోయం ఇచ్చావా, ఏది ఇచ్చావని చూడను. నీ శుద్ధమైన మనస్సుతో ఇంట్లో ఏది ఇచ్చినా పర్లేదు, ఇది ఏది ఇవ్వలేక పరమాత్మ నా దగ్గర ఏది లేవు, నేనే ఉన్నానన్నావా, అంతకంటే నాకేం అక్కర్లేదు. కాబట్టి పరమాత్ముడికి మనం ఇవ్వాల్సింది మనల్ని మనం ఇచ్చుకోవాలి. మనల్ని మటుకు మన దగ్గర ఉంచుకున్న మిగతాన్ని దోషిస్తున్నాం. మనల్ని మన దగ్గరే ఉంచుకొని మన అహంకారాన్ని పోషించుకుంటూ పుష్పాలు నీకు, అట్లుంటలు నీకు, పళ్ళు బయటని ఇన్ని ఏంటి కొరతపడి వైకుంఠంలో తెలసని వెళ్ళి లేక బక్క చిక్కిపోయి వాడు ఆవిడ వెళ్ళి పెట్టక భూలోకంలో దిగొచ్చి మనం పెట్టే పళ్ళు తినాలండి, వాడు మనం పెట్టే పాలు తాగాల కాదు కదా. ఈ పదార్థాలు భౌతిక పదార్థాలు, విగ్రహం భౌతికం, ఈ శరీరం కూడా భౌతిక దేహం. కాబట్టి భౌతిక దేహంతో, భౌతిక పదార్థాలతో భౌతికమైన విగ్రహాన్ని ఆరాధించడం ఒక స్థాయికి సరిపోతుంది. కానీ మనం ఎదిగిన తర్వాత ఈ భౌతికమైన వాటితోటే ఆరాధిస్తున్నప్పటికీ కూడా మానసికంగా మనం ఆ పరమాత్ముడితో ముడిపెట్టుకునేదానికి ఈ భౌతికమైనటువంటి ఆరాధన ఒక ఆలంబనము అని మన శాస్త్రాలు మనకు. కాబట్టి ఈ రకమైన ఆరాధనని రమణ మహర్షి చెప్తూ, ఈ పూజ అంటే సాధకుడు చేయవలసింది గదిలో కూర్చుని 10 నిమిషాలు చేసే పూజ కాదు, అరగంట చేసే పూజ కాదు. వాడు నడిచి వెళుతూ ఉన్నా, చూస్తున్నా, పశ్యన్ శృణ్వన్ కృషన్ దిగ్గరన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ ససన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి మత్వా. ఈ ఇంద్రియాలు అన్ని దశేంద్రియాలు 10 పనులు చేస్తూ ఉన్నా, మనస్సు ఆలోచిస్తున్న, బుద్ధి నిశ్చయం చేస్తున్న, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ పరమాత్ముని కొరకే అంకితమైనటువంటి నిర్ధారణ కలిగి ఉన్నటువంటి సాధకుడే ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో మరో మెట్టు పైకెళ్తాడు. కాబట్టి ఇదే పూజ. ఈ పూజ కన్నా జపం శ్రేష్టం. ఆ జపం ఎలాంటిది అనేటువంటిది ఇక్కడ చెప్తూ
ఉత్తమస్తవారుచ్చమందక చిత్తజం జప ధ్యానముత్తమం. ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ మన ముందు పెడుతున్నాం. పూజ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు జపం గురించి తీసుకున్నాం. జపము అనేటువంటి ఏమిటయ్యానంటే ఉత్తమ స్తవాద్ ఉచ్చమందత జపం శ్రేష్టం, చిత్తజం జపధ్యానముత్తమం. 3 విషయాలు చెప్పేశారు ఈ శ్లోకాన్ని. ముందేమన్నారు? స్తవం అన్నారు. స్తవం అంటే ఏంటంటే స్తోత్ర పఠనం. అసలు స్తోత్రం అంటే ఏమిటంటే నమస్కార తదాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్ర లక్ష్యం. నమస్కారం, భగవంతుని నమస్కరించడం. ఎందుకని? వాడు భగవంతుడు అని మనం గుర్తించాం కనుక. తదాశీశ్చ వాడి దగ్గర నుంచి ఆశీస్సులు పొందబోయేటువంటి అందులో లక్షణాలు కలిగి ఉన్నటువంటి స్తోత్రాలు ఉంటాయి. సిద్ధాంతోక్తి పరమాత్ముడి యొక్క లక్షణాలన్నింటినీ కూడా సిద్ధాంతం ద్వారా నిరూపణ నిర్ధారణ చేయబడినటువంటి ఎన్నో గుణాలు అందులో నిర్ధారణ చేయబడుతుంది స్తోత్రాల రూపంలో. పరాక్రమ భగవంతుడి యొక్క పరాక్రమత్వం అందులో చెప్తుంది. విభూతి వారి గ్లోరీస్ అన్ని అందులో ఉంటాయి. భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్స్ అన్నమాట. ఈ గ్లోరిఫైడ్ ది ఆల్మైటీనెస్ ఆఫ్ గాడ్. ప్రార్థనా చేతి, ఆఖరికి భగవంతుని ప్రార్థిస్తాను. ఇవన్నీ మనకు ఒక స్తోత్రంలో ఉంటేనే అది స్తోత్రం యొక్క లక్షణము. ఇవన్నీ లక్షణాలు ఉండాలి. కాబట్టి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, ఈ సహస్రనామాలన్నీ కూడా స్తోత్రాలు. ఈ స్తోత్రాలన్నీ కూడా ఉపనిషత్తులో చెప్పబడ్డ తత్వాలే ఇందులోకి వస్తుంది. ఉపనిషత్తులో చెప్పబడ్డటువంటి మర్మాలే ఇందులోకి వస్తాయి. ఉపనిషత్తుని మనం అర్థం చేసుకునేదానికి అవకాశం లేదు కనుక, తక్కువగా ఉంది కనుక, ఆ స్థాయి ఎదిగే వరకు ఈ స్తోత్రాలని సహస్రనామ పారాయణం చేసి దాని అర్థాన్ని గ్రహిస్తూ పోతే అదే మర్మాలు బయటపడుతుంది. అందుకనే లలితా సహస్రనామంలో కూడా మీరు చూడండి ఎన్ని మర్మాలు ఉంటుందో ఉపనిషత్తుల యొక్క మర్మాలు. విశ్వరూపాజాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత. గొప్ప తత్వం ఇది. మేలుకున్నప్పుడు మనం ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం కనుక, విష్ణుడిగా తిరుగుతాం కనుక అమ్మవారు విష్ణుడి రూపంలో ఈ లోకంలో తిరుగుతుంది. పడుకున్నప్పుడు కలకంటాం కనుక ఆ కలకనేటప్పుడు లోపల కొంత కాంతి కావాలి, ఆ తేజస్సు కావాలి మనస్సుకి. ఆ కాంతి ఇస్తూ అమ్మవారు తైజస్సిక రూపంలో తైజస అనేటువంటి పేరుతో పిలువబడుతుంది స్వాత్మికుడిగా. అన్ని వదిలిపెట్టి హాయిగా పడుకున్నప్పుడు మంచి గాఢ నిద్రలో ఏకీభూతమై అఖండమై ఆనంద స్వరూపంతో చిద్విలాసంగా ఉన్నప్పుడు ప్రాజ్ఞుడిగా పిలువబడుతుంది ఆ అమ్మవారు. స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య. అయితే ఈ 3 అవస్థలు జీవుడికి మేలుకున్నప్పుడు, కలగన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు 3 అవస్థలు ఉంటాయే. ఈ 3 అవస్థలు మనోధర్మాలు. మనస్సే పడిపోయి మనస్సుకు అతీతమే విలక్షణమైన అఖండాత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ స్వరూపమైన అమ్మవారు కనుక తుర్యా. తుర్యము అంటే 3 అవస్థలకు దాటినటువంటిది. మానసిక మనోధర్మాన్ని దాటి, బుద్ధి ధర్మాన్ని దాటి, ఈ స్థాయిని దాటి అఖండ చైతన్యంగా వెలుగొందుతుంది ఆవిడ అమ్మవారు. కాబట్టి అదే అమ్మవారు, ఏ అమ్మవారైతే 3 అవస్థల్లో ఉన్నారో, తురియగా కూడా ఎవరైతే అమ్మవారు ఇక్కడ వ్యక్తమవుతున్నారో ఆ అమ్మవారే బ్రహ్మ రూపంలో సృష్టి చేశారు, విష్ణు రూపంలో స్థితి చేయిస్తున్నారు, రుద్రుడి రూపంలో ప్రళయం చేస్తున్నారు. ఈ సృష్టి స్థితి లయాలకి ఆవిడే అధిష్టాత్రి, అధినాయకిగా వెలుగొందుతుంది ఆవిడే. అంటే ఉపనిషత్ తత్వాన్ని అక్కడ చెప్పారు. విష్ణు సహస్రనామాన్ని చూస్తే అందులోనూ అవే ఉన్నాయి. విశ్వం విష్ణురు వశత్కారో భూతభవ్య భగవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ నిత్యానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో క్షరయేవ చ వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. గొప్పగా అది ఉపనిషత్తుల యొక్క తత్వమే, అది ఉపనిషత్ సారమే. కాబట్టి ఏ స్తోత్రమైనా సరే అదేదో భగవంతుణ్ణి నామరూపాలతో పూజించిన అనుకోకండి.
అది ఉపనిషత్తుల యొక్క సారాంశమే మనకు అర్థం కాదు కనుక మన ఇంట్లో మన నాన్నగారు లేకపోతే మన చిన్నాన్న బాబాయ్ మామయ్య వీళ్ళందరూ వచ్చారనుకోండి, వాళ్ళందరికీ అన్నం చేస్తుంది ప్లేట్లో అన్నం పెట్టి పచ్చడేసి కూరేసి పప్పు వేసి ఇప్పుడు తినండి అంటుంది. అదే చంటిపిల్లు ఉందనుకోండి, ఇప్పుడు తినండి ప్లేట్లో పడేది, ఆవిడ ఏం చేస్తుంది గిన్నెలో వేసి అదే అన్నం అదే కూర అదే పచ్చడి అదే పప్పు వాటిని వేసి బాగా మెత్తగా నలిపి దాని రూపం కనపడనివ్వకుండా లోపలికి పెడుతుంది. మనకు పెట్టేది అదే అన్నం, మనకు పెట్టేది అదే పదార్థాలు, కానీ మనకు పెట్టే తీరు ఒకలా ఉంటుంది, వాళ్ళకు పెట్టే తీరు ఒకలా ఉంటుంది. ఎందుకు ఎనిగిపోయారు అడ్డాల్లో గడ్డాల్లో గిడ్డాల్లో ఎనిగిపోయారు కనుక వాళ్ళు వాళ్ళు తింటారు పెట్టుకు తింటారని పడుతుంది. అలాగే ఈ స్తోత్రాలన్నీ కూడా మనం స్మృతులని శృతులని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కనుక మన స్థాయికి దిగొచ్చి మన స్థితికి నడిచొచ్చి స్తోత్ర రూపాన్ని పొంది అదే ఉపనిషత్తుల యొక్క సారాలే స్తోత్ర రూపంలోకి వచ్చి మన చేత రోజు పారాయణం చేయండి. కనీసం రోజు పారాయణం చేయగా పారాయణం యొక్క ఫలంతో ఏదో ఒక రోజు ఆ పరమాత్ముడు యొక్క గురు రూపాన్ని ధరించి వస్తాడు, నీ తలుపు తెరతాడు, నీలో ఉండే మహిళని చెత్తని నిర్మూలన చేస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి స్తోత్రాలని ఇక్కడ రమణ మహర్షి అంటారు, ఇక్కడ రమణ మహర్షి చాలా అద్భుతంగా ఒక మంచి వర్డ్ కాయినింగ్ చేస్తున్నాయి. మనం అర్థం చేసుకోవాలి. ఈ స్తోత్ర పారాయణ చేస్తుంటే చూస్తారా, ఈ స్తోత్ర పారాయణ రోజు మనం చేస్తుంటాం. విశ్వం విష్ణు భవిష్యత్కారో భూత భవ్య భూత ప్రభు భూత భూత ఉద్భావ భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చదువుతూ ఉంటాం. ఇప్పుడు దీనికన్నా కూడా జపం శ్రేష్టము, స్తోత్రం కన్నా జపం శ్రేష్టము అన్నారు. ఆ జపం కూడా ఎలాంటిదేనంటే 3 రకాల జపాలు, ఉచ్చ మంద ఉపాంశం. మొట్టమొదటి స్థాయిలో జపం చేసేటప్పుడు మనం జపం స్వీకరించిన తర్వాత అలా కూర్చుని లోపలే చేసుకుంటా ఉంటే కుదరదు. అందుకని కొంతకాలం ఆ జపాన్ని బాగా అలవాటు చేసుకోవాలి, బాగా అలవాటు చేయాలి, దాన్ని పెద్దగా ఉచ్చరించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కొంతకాలం చేసేటప్పటికి మన నాలికకు మన మనస్సుకి బుద్ధికి దేహానికి జపం అలవడుతుంది. ఆ తర్వాత మెల్లిగా దాన్ని మంద జపంగా మార్చుకోవచ్చు. అలాగా అంటే ఎందుకు ఈ రకమైన తేడా పెట్టారు అని అంటే, మొట్టమొదటి స్థితిలో జపం పుచ్చుకున్న రోజే మనం కూర్చుని ఇలా ముక్కు మూసుకుని ఉపాంశ జపము లేకపోతే మంద జపము చేసామనుకోండి, చుట్టుపక్కల వాతావరణంలో ఉండేటువంటి శబ్దాలన్నీ మన జపం చేయవు. అప్పుడు మనకు అలవాటు లేదు కనుక ఇలా కొంతకాలం పైకి చేయగా శబ్దాలు వచ్చినా నా మనస్సుని చెలింపినటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత అప్పుడు జపం యొక్క ఉచ్చ స్థితిని అంటే బిగ్గరగా చెప్పేటువంటి స్థితిని తగ్గించుకుని మంద జపానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా చేసి కొంతకాలం అలవడిన తర్వాత మనకి ఇంకా ఏమాత్రం బయట ఈ పరిసరాలు నైసర్గికమైనటువంటి ప్రభావాలు వాటి ప్రభావాలు మన మీద పడవనుకున్నప్పుడు ఇప్పుడు ఉపాంశ జపం ఏంటి, శబ్దం బయటికి రాలేక పెదవులు మాత్రం అలా కదులుతుంటాయి. ఇది ఒక్కొక్క స్థితి మనం ఎదుగుదలకి చూపిస్తుంది అన్నమాట. మన యొక్క ఎదుగుదలకి బహిరంగంగా వచ్చేటువంటి బహిర్ముఖంగా మనం వ్యక్తమై ఉన్నప్పుడు బహిర్ముఖంగా తిరుగుతున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రదేశంలో కూర్చుంటాం కనుక అవి మనల్ని ముట్టకుండా ఉండడం కోసం ఒక్కొక్క స్థితిని చూపించుకుంటూ వచ్చాయి. అయితే ఈ జపము స్తోత్రము ఇవన్నీ కూడా అదొక సాధన. అది ఎలాంటిదనేది ఒక ప్రమాదం ఉంటుంది అందులో. ఏంటంటే మనం జపమాలు తీసుకున్నాం లేకపోతే స్తోత్ర పారాయణ చేస్తున్నాం అనుకోండి. గమనించండి, ఇక్కడ విష్ణు సహస్రనామం తీసుకున్నారు, స్తోత్ర పారాయణ చేస్తున్నారు. మొట్టమొదట మనకు అక్షరాలు తెలియవు, అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఆ విష్ణు సహస్రనామం చూస్తుంటే మొట్టమొదట నేర్చుకున్న వాడికి శుభ్రైర బ్రైర దబ్రైరు పరివరిచితే ముక్త పీయూష వరిషయ్యనంటే దడ 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 అన్నట్టు. అయితే అది మొట్టమొదటి ఫస్ట్ టైం వినేవాడికి రేట్ర బాబోయ్ అని అనిపిస్తుంటుంది. వినగా శుభ్రైరబ్రైర దబ్రైరు పరివిరచితైర్ముక్త పీయూష వర్షై అలా చెప్పి అలవాటు చేసుకున్న తర్వాత మనం కూడా శుభ్రైరబ్రైర దబ్రైరు పరివిరచితైర్ముక్త పీయూష వర్షై అంతేనా, అలా అలవాటు అయిపోతుంది.
ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విష్ణు సహస్రనామం కంటతా వచ్చేంత వరకు, లేకపోతే ఆ అక్షరాల్ని స్పష్టంగా అలా చూస్తే సునాయాసంగా చదివేంత వరకు మీరు పుస్తకం చేతిలో పట్టుకుంటారు కదా, ఆ చేతిలో పట్టుకుని చదివేటప్పుడు మీకు ఏమీ రాదనుకోండి, చూసినా కూడా జాగ్రత్తగా చదవాలనుకోండి, అప్పుడు మీ మనసు బాగా లగ్నం అవుతుంది. ఎందుకని అక్షరాల వెనకాల ఉంటుంది, మనకు రాదు కనుక. ఇప్పుడు కంటతా వచ్చి బాగా అలవాటు పడిపోయింది అనుకోండి, పుస్తకం పెట్టుకునేటప్పటికి ఏమవుతుంది తెలుసండి, యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఏకస్యాం. ఎందుకని ఇప్పుడు విష్ణు సహస్రనామం కంటతా వచ్చింది, విష్ణువులో ఉండేవన్నీ మనకు కావాలి. విష్ణు సహస్రనామం రానంత వరకు విష్ణు వద్దు, విష్ణు సహస్రనామే కావాలి. ఇప్పుడు విష్ణువు వచ్చిన తర్వాత ఏం కావాలి, ఇప్పుడు విష్ణు విష్ణుర్వచత్కారో భూత భవి భూత భూత భావో ఇవన్నీ చూస్తాడు, పైన భూత చూస్తాడు. స్తోత్రపారాయణ అవ్వగానే ఏమిటే ఇదంతా ఏమిటి, అసలు ఈ భూతంతో దొరకలేదు అంటే స్తోత్రపారాయణ చేస్తుంటే దిక్కులు చూస్తుంటాడు కదా, అప్పుడు అన్ని కనిపిస్తుంటాయి, గుర్తు పెట్టుకుంటాడు అనమాట. ఇది చెప్పాలి చెప్పాలి దానికి చెప్పాలి చెప్పాలి. ఈ జపం చేసేవాళ్ళు కూడా చూడండి, ఈ జపమాలు తీసుకుంటారు. ఇది నాకు ఒకసారి కొంగలు వీళ్ళు కూడా వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. జపం చేసి ఏది ఓ జపమాలేసి ఇలా జరిగింది ఏంటిది, ఇది సాధన ఎలా అవుతుంది, ఓకే అట్లీస్ట్ అలాగైనా సౌలభ్యం కదా, దాని వదిలేసి బాధేసి ఏదో ఉంది, వాడు ఏదో దాంట్లో పడుతున్నాడు, మనం ఆయన ఖండించక్కర్లేదు, అట్లీస్ట్ అదన్నా చేస్తున్నాడు. కానీ మనం అలా సరిపెట్టుకోవద్దు సుమా. అందుకని రమణ మహర్షి అంటున్నారు, మనస్సు లగ్నం కానటువంటి సాధన ఏదైనా మనకు కష్టమే. కాబట్టి ఇవన్నీ ఫలశ్రుతులు ఉన్నాయి, ఫలితం ఉంది, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన సాధకుడు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడు. ఫలము ప్రధానం కాదు, పరమాత్ముడు ప్రధానం. మీరు భక్తులు రెండు రకాలుగా ఉంటారు ఈ లోకంలో. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక భక్తుడు భగవంతుని కోరుకుంటాడు, ఇంకొక భక్తుడు భగవంతుడికి సంబంధించిన వాడిని కోరుకుంటూ ఉంటాడు. మనం భగవంతుని కోరుకుంటామా లేదు భగవంతుడికి సంబంధించిన వాటిని కోరుకుంటామా మీరు ఎంచుకోవాలి. నిజంగా మోక్షుకి జిజ్ఞాసుకి ఫలశ్రుతి అపశ్రుతి వద్దు మనకొద్దు. అయితే మనం ఆర్తా విషన్నా శిథిలాశ్చమీత ఏంటంటే భగవత్ తత్వమే మనలో నిలబడినప్పుడు మనం ఎందుకు ఇంకా అడుక్కోవడం, పరమాత్ముడే మనం కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మనకు వద్దు. మహాభారతం ఉపమానం తీసుకొని మీకు అర్థమవుతుంది. దుర్యోధనుడు వెళ్ళి కూర్చున్నాడు కృష్ణుడికి తల భాగంలో, అర్జునుడు కాళ్ళ భాగంలో వెళ్ళి కూర్చున్నాడు. మీరు ఒక్కటి గమనించండి, ఇది కృష్ణుడు లేచాడు, తెలుసు మాయా నిద్ర. లేచిన తర్వాత ఎవరిని ముందు చూస్తే ఎవరి మీద కళ్ళు ముందు పడితే వాడిని అడుగుతానని అన్నారు. దానికి తగ్గట్టుగా అర్జునుడే కళ్ళ ముందు పడ్డాడు. అర్జునుడు నువ్వు వచ్చావా బావా అన్నాడు. వాడు కూడా అన్నాడు, ఓహో నువ్వు తగలడ్డావా ఇక్కడ అన్నారు. సరే మొత్తం మాట్లాడుకున్నారు. అర్జునుడిని చూసి నేను కళ్ళు ముందు తెలిసి నిన్ను చూశాను కనుక నువ్వే కోరుకో. ఆ కోరిక ఏంటంటే నేను ఒక్కడే అస్త్రశస్త్రాలు ముట్టను, ఏమి పట్టను, ఏమి కట్టను, ఏమీ చేయలా కూర్చుంటానంటే ఒక మంచి బొమ్మలాగా కూర్చుంటాను. నేనేం చేయను, కావాలి నీకు రథం తోలు పెడతాను అంతవరకు, ఇక అసలు ఏం చేయలేదు. కానీ నా సైన్యం మొత్తం యాదవ సైన్యం, ఎరుకుల సైన్యం అంతా గజ రథ పురగాదులన్నీ కూడా నీకు ఒక వైపు ఉంటుంది. మంచి మనుషులు గినుషులు, మంచి ఉక్కు మనుషులు అన్నీ ఒకవైపు వస్తుంది. మొత్తం సైన్యం అంతా ఒకవైపు వస్తుంది, 10,000 మంది. నేను ఒక్కనే ఒకవైపు. నీకేం కావాలి అర్జున అంటే దుర్యోధన లోపల బెంగెట్టుకున్నాడు. అయ్యో బాబోయ్ వీడికి ఇచ్చేశాడు, వాడు ఇవన్నీ కోరేసుకుంటాడేమో, నా సైన్యం తగ్గిపోతుంది, అప్పుడు వీళ్ళ సైన్యం పెరిగిపోతుంది, వాడు ఆ కృష్ణుని గొల్లోని కోరుకుంటే సరిపోతుంది, ఆ నల్లోని కోరుకుంటే సరిపోతుందని వీడు బెంగెట్టేసుకున్నాడు. అర్జునుడు వీడి ప్రార్థన ప్రకారమే వాడు కూడా నాకు అవన్నీ ఎందుకు లేవా, నువ్వు కావాలి, నువ్వు ఉంటే చాలన్నాడు. బాగా తెలుసు పరమాత్ముడు కావాలి. ఇక్కడ చాలా గొప్ప విచిత్రత, విలక్షణత చూడండి మహాభారతంలో వ్యాసుడిది. అది కథా సంఘటన యథార్థం పక్కన పెట్టండి, ఆ క్యారెక్టరైజేషన్ లో ఒక మర్మం చూడండి. అర్జునుడికి తన బలం మీద బాగా నమ్మకం ఉంది, తన పురుష ప్రయత్నం మీద నమ్మకం ఉంది, నేను దేన్నైనా సాధించగలననే నమ్మకం ఉంది. కానీ
నా ప్రయత్నంతో పాటు పరమాత్మ అనుగ్రహంతోనే చెప్తాను, నేను దేనిలా సాధిస్తాను. నేను దుర్యోధనుడికి పరమాత్మ అనుగ్రహం మీద నమ్మకం లేదు, వాడికి మనుషుల మీదే నమ్మకం. గుర్రాలు, ఏనుగులు, మనుషులు, కత్తులు, కటాకులు, జడ పదార్థాల మీదే, పశువుల మీదే నమ్మకం. కానీ అర్జునుడికి పరమాత్మ మీద నమ్మకం. కాబట్టి అన్ని వదులుకొని పరమాత్మ నువ్వే నా పక్క రమ్మన్నాడు. ఈ దుర్యోధనుడు వాళ్ళందరినీ తీసుకెళ్లాడు. ఇప్పుడు సపోజ్ కృష్ణుడు అర్జునుడు రథంలో వెళుతున్నారు. ఇప్పుడు కృష్ణుడు తాలూకా ఫాలోయింగ్ అంతా అవతల వైపు ఉంది. వాళ్ళు కృష్ణుడు చూడంగానే శ్రీకృష్ణ గోవింద హరే మురారే, వాళ్ళు జపం చేస్తారే తప్ప వాళ్ళు యుద్ధం చేస్తారా కృష్ణుడితోటి? అయ్యబాబు కృష్ణుడు ఎప్పుడు చూస్తున్నావు, ఎంత అందంగా చూస్తున్నాడో, ఎంత అందంగా నడుపుతున్నాడో, అబ్బబ్బా ఆ కుళ్ళు ఎలా ఉన్నాయో, ఆ కిరీటం ఎలా ఉందో కృష్ణుడు, అబ్బబ్బా దీన్ని కోరుకోవడం మా ఆనందాన్ని తెచ్చి పక్కన పెట్టుకుంటే అది ఆ బుద్ధి ఉండదు దుర్యోధనుడికి. కాబట్టి వీ డోంట్ వాంట్ బిలాంగింగ్స్ ఆఫ్ గాడ్, వీ వాంట్ గాడ్. కాబట్టి దేవుడే మనకు కావాలనుకున్నప్పుడు మనకు ఫలశ్రుతులు అపశ్రుతులు అక్కర్లేదు. మన దృష్టిలో అప్పుడు ఫలశ్రుతి ఏమవుతుంది, అపశ్రుతి. ఇలా అంటున్నాడు అనుకోకండి. కాబట్టి మనకు ఒక స్తోత్ర పారాయణ, ఒక జపము, ఇవన్నీ కూడా సాధనలో అంగాలే. కానీ అది ఏంటి అంటే అది ఎలాంటిదనంటే మనకు మానసికంగా కనుక అది అలవాటైపోయిందనుకోండి, భౌతికంగా వాచికంగా అది యాంత్రికంగా మారిపోయే ప్రమాదం అవుతుంది. అందులో స్తోత్రంలో జపంలో ఇంకోటి ఏంటంటే పూజలో లాగా శారీరకమైన క్రియలు కూడా ఏముండవు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగా రకరకాల పూజలు ఇవి కూడా దేహ పూజలు చేస్తూ ఉంటాయి. ఇలాగా ఉద్యద్భాను సహస్రాబాద్ గౌతమన్విత దాంట్లో స్వరూప పాషాఢ్య క్రోధ గారంగోజ్వల మనోరూపేక్ష భోజండ పద్ధతి మాత్ర సాహిత్య ఈ ప్రమాదాలకు అవకాశం. కాబట్టి యాంత్రికంగా సాగేటువంటిది సాధన కాదు. టేప్ రికార్డులు కూడా వచ్చేస్తుంది, సుప్రభాతం అది వచ్చేస్తుంది టేప్ రికార్డు. కాబట్టి యాంత్రికంగా సాగేటువంటి సాధన కాలేదు ఎప్పటికీ, అది యాంత్రికమే అవుతుంది. అది మంత్రశక్తిని పూర్తిగా ఇవ్వలేదు. అందుకని ఏదోనండి మేము 21 రోజులు పారాయణ చేశామండి, మాకు ఎందుకో ఫలితం రాలేదంటే మీరు యాంత్రికంగా చేసేసారంటే మనస్సు పెట్టి చేయలేదు. మనస్సు వల్లే ఫలితం వస్తుంది, నోటితో చేసినందుకో శరీరంతో చేసినందుకో కాదు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి కూడా యాంత్రికమైన విధానాన్ని ఖండిస్తూ ఆయన అన్నారు, మనస్సు లగ్నం చేయాలి. तेजस्विनावधीतमस्तु।